ఐపీఎల్ 2025 రీస్టార్ట్కు కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆర్సీబీ మరియు కేకేఆర్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ద్వారా మనమైతే మళ్ళీ ఐపీఎల్ పండుగ చూడబోతున్నాం. సో ఈ మ్యాచ్ని అయితే ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్కి అయితే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మెయిన్లీ సీజన్ స్టార్టింగ్లో చూసాం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ద్వారానే మనకి ఈ లీగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే రీస్టార్ట్ కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ద్వారానే స్టార్ట్ కాబోతుంది. జస్ట్ వేదిక మారింది అంతే. అండ్ ఆల్సో ఈ మ్యాచ్కున్న మరో బిగ్గెస్ట్ స్పెషాలిటీ విరాట్ కోహ్లీకి ఇవ్వబోయే సెండ్ ఆఫ్. సో మనం రీసెంట్గానే చూసాం మన కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో తనకి ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక స్పెషల్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్ళందరూ వైట్ జెర్సీ వేసుకుని రావాలని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం చూసాం. సో ఇది కనుక అందరికీ గట్టిగా రీచ్ అయితే మనమైతే చిన్నస్వామి స్టేడియంలో ఒక వైట్ సముద్రాన్ని చూడబోతున్నాం. అంటే ఫ్యాన్స్ అందరూ రెగ్యులర్గా వేసుకొచ్చి ఆర్సీబీ జెర్సీలో కాకుండా మనమైతే బెంగళూరు క్రౌడ్ను వైట్ జెర్సీలో చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ బెంగళూరు ఫ్యాన్స్ విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నారు. సో దీంతో మనమైతే ఈ మ్యాచ్లో ఇంతకుముందు ఐపీఎల్ ఎప్పుడు చూడని ఒక అద్భుతాన్ని చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ ఈ లీగ్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకున్నా సరే ఆర్సీబీ టీంకి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో 16 పాయింట్లతో రెండో ప్లేస్లో ఉన్నారు. అండ్ వాళ్ళు కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి డౌట్స్ లేవు, అఫీషియల్గా పక్కన క్యూ మార్క్ వచ్చేస్తుంది. అంటే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. అండ్ ఆల్సో నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒక్కటి గెలిచినా సరే ఆ టాప్ 2లో ఉండేందుకు వాళ్ళకి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆర్సీబీ టీంకి అయితే ప్లే ఆఫ్ దృష్ట్యా చూసుకుంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వేరే కేకేఆర్ టీం చూసుకుంటే వాళ్ళైతే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు 11 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉన్నారు. బట్ వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. అంటే 2 మ్యాచ్లు గెలిచిన 15 పాయింట్లు వస్తాయి. బట్ ఆల్రెడీ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే టాప్ 3లో ఉన్న టీమ్స్ 15 పాయింట్లు దాటేశారు. సో దీంతో కోల్కతా టీంకి అయితే ప్లే ఆఫ్కు అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అంటే మిగతా టీమ్స్ యొక్క ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వచ్చి వీళ్ళు 15 పాయింట్లు సాధిస్తే మాత్రమే పాసిబుల్ అవుతుంది. అది కూడా చాలా మంచి నెట్ రేట్ మెయింటైన్ చేయగలగాలి. అయితే ఇవన్నీ జరగడం కష్టం కాబట్టి ప్రాక్టికల్గా చూసుకుంటే కేకేఆర్ టీం అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే కేకేఆర్ టీంకి అయితే ఆర్సీబీ టీం యొక్క పార్టీని స్పాయిల్ చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆర్సీబీ టీం మీద మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 35 మ్యాచ్లు జరిగాయి. అండ్ 35 మ్యాచ్లు ఆర్సీబీ టీం 15 మ్యాచ్లో గెలిచారు. వేరేస్ కోల్కతా టీం 20 మ్యాచ్లో గెలిచారు. అండ్ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న కేకేఆర్ టీం 4 మ్యాచ్లో గెలిచారు. బెంగళూరు టీం 1 మ్యాచ్లోనే గెలిచింది. సో క్లియర్లీ పాస్ట్ రికార్డ్స్ చూసుకుంటే కేకేఆర్ టీం ఆర్సీబీ టీంని డామినేట్ చేసింది. మరి ముఖ్యంగా పర్టికులర్గా మ్యాచ్ ఆడిపోయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చూసుకుంటే రికార్డ్ చాలా వరకు వన్ సైడెడ్గా ఉంది. ఈ గ్రౌండ్లో రెండు జట్లు 12 మ్యాచ్లు ఆడితే కేకేఆర్ టీం 8 మ్యాచ్లు గెలిచారు. ఆర్సీబీ టీం 4 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అంటే కేకేఆర్ టీం ఆర్సీబీను వాళ్ళ సొంత గ్రౌండ్లో ఏ రేంజ్లో బేవచ్చంగా డామినేట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే కేకేఆర్ టీం హోమ్ గ్రౌండ్లో కనిపిస్తుంది. పైగా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీం కేకేఆర్ టీం ఓడించి చాలా కాలం అయిపోతుంది. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు కావస్తుంది. చివరికి ఇప్పుడు 2015 సంవత్సరంలో ఈ గ్రౌండ్లో కేకేఆర్ టీం ఓడించారంటే ఆర్సీబీ టీం. అండ్ తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే రెండు జట్ల మధ్య గ్రౌండ్లో 6 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 6 మ్యాచ్లో కూడా కేకేఆర్ టీమే గెలిచింది. సో ఈ గ్రౌండ్లో అయితే క్లియర్లీ కేకేఆర్ టీం ఆర్సీబీ టీం మీద చాలా డామినేషన్ చూపించింది. బట్ ప్రజెంట్ రెండు జట్ల కరెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం చాలా వరకు డిఫరెంట్గా ఉంది. అంటే సీజన్లో ఆర్సీబీ టీం అద్భుతంగా రాణిస్తుంది. వేరేస్ కేకేఆర్ టీం ఆల్రెడీ చెప్పుకున్నాం స్ట్రగుల్ అవుతూ ప్లే ఆఫ్ రేస్కు దూరం అయిపోయారు. పైగా ఆడేది రెండు జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో చూసాం ఆర్సీబీ టీం చాలా డామినేట్ చేసింది. సో డెఫినెట్లీ కరెంట్ ఫామ్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లకు ఆర్సీబీ టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. బట్ పాస్ట్ రికార్డ్స్ యొక్క సైకలాజికల్ అడ్వాంటేజ్ మాత్రం కేకేఆర్ వాళ్ళకు ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు ఒక న్యూట్రల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఒక కైండ్ ఆఫ్ బౌలింగ్ ఫ్రెండ్లీలా తయారైంది. సో అదే ఈ గ్రౌండ్లో మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ మనం బౌలర్స్ డామినేషన్ ఎక్కువగా చూసాం. కేవలం చివరిగా జరిగిన 2 మ్యాచ్లో మాత్రమే ఆ భారీ స్కోర్లు వచ్చాయి. బట్ స్టిల్ ఆ మ్యాచ్లో కూడా బౌలర్స్కి ఎంతో కొంత హెల్ప్ ఉంది. సో దీంతో మరోసారి మనమైతే ఈ స్టేడియంలో ఒక మంచి న్యూట్రల్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం చాలా పూర్గా కనిపిస్తుంది. మ్యాచ్ జరిగే టైంలో ఆల్మోస్ట్ 45% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వర్షం ఇంకా ఎక్కువ అవ్వచ్చు అని చెప్పి వెదర్ రిపోర్ట్లో ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మ్యాచ్కి వర్షం అంతరాయం గట్టిగానే కలగబోతుంది. ఈవెన్ లాస్ట్ few డేస్లో చూసుకున్న బెంగళూరులో వర్షం పడుతుంది. మనం ఆల్రెడీ టిమ్ డేవిడ్ వర్షంలో ఆడుకునే వీడియో చూసాం. అతనైతే గ్రౌండ్ని స్విమ్మింగ్ పూల్గా మార్చేసుకుని ఈత కొడుతున్నాడు. సో ఈ మ్యాచ్ కోసం అయితే వెదర్ ఫోర్కాస్ట్ అంత ఆశాజనకంగా లేదు. బట్ బెంగళూరు ఇలాంటి వెదర్ కామనే. మనం ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా ఇలాంటి వెదర్ చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ వెదర్ కారణంగానే వాళ్ళైతే మంచి డ్రైనేజ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకున్నారు. సో వర్షమే మాత్రం బ్రేక్ ఇచ్చినా సరే చాలా ఫాస్ట్గా గ్రౌండ్ సిద్ధమైపోతుంది. దీంతో మనం కనీసం ఒక ట్రంకెడ్ మ్యాచ్ అని చూడొచ్చు. అంటే ఆర్సీబీ మరియు పంజాబ్ జట్ల మధ్య జరిగినట్టు ఒక చిన్న మ్యాచ్ అయినా మనం చూడగలం. అయితే వెదర్ కారణంగా పిచ్ అయితే చాలా వరకు ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పిచ్ను అండర్ ది కవర్స్ ఉంచారంట. దీంతో టాప్ లేయర్లో మాయిశ్చర్ ఏర్పడుతుంది. అండ్ ఆ మాయిశ్చర్ కారణంగా పేస్ బౌలర్స్కు మంచి స్వింగ్తో పాటు సీ మూవ్మెంట్ కూడా దొరుకుతుంది. ఎస్పెషల్లీ బాల్ కొత్తగా ఉన్నప్పుడు పవర్ఫుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ మ్యాచ్లో అయితే బ్యాట్స్మెన్ చాలా స్మార్ట్గా ఆలోచించాలి. స్టార్టింగ్లో రన్స్ కొడదామని గట్టిగా ట్రై చేస్తే వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో అలా చేయకుండా బాల్ ఒక 3 to 4 అవర్స్ ఓల్డ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అటాక్ చేస్తే మంచి రిజల్ట్ రావచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 100 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 100 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 43 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 53 మ్యాచ్లో గెలిచాయి.
అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే క్లియర్లీ చేసింగ్ చేసిన టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఏడాది కూడా చూసాం, ఈ గ్రౌండ్లో జరిగిన ఫస్ట్ 3 మ్యాచెస్లో చేసిన టీమ్సే గెలిచాయి. సో దీంతో మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ టాస్ చాలా క్రూషియల్గా మారేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఆర్సీబీ టీం అయితే గ్రౌండ్లో లాస్ట్ 2 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా గెలిచారు. అంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా గెలవచ్చు, బట్ ఆ స్కోర్ అనేది కాస్త ఎక్కువ కొట్టాలి. అంటే 200 కంటే ఎక్కువ కొడితేనే గెలిచేందుకు ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. బట్ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్ అంత మంచిగా లేదు కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దీంతో ముందుగా ఫీల్డింగ్ చేసే టీంకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్లో 2 టీంల యొక్క రికార్డ్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టే కేకేఆర్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఆర్సీబీ టీంకి చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో అంత గొప్ప రికార్డు లేదు. వాళ్ళకి పేరుకు హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ విన్ పర్సెంటేజ్ బిలో 50 ఉంది. బట్ వాళ్ళు ఈ గ్రౌండ్లో లాస్ట్ 2 మ్యాచెస్లో గెలిచారు కాబట్టి మంచి మొమెంటంలో ఉంటారు. అట్ ది సేమ్ టైం మ్యాచ్ కోసం చూసుకుంటే చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది కాబట్టి 2 జట్లు కూడా చాలా మంచి రెట్టించిన వచ్చేంత బలం దిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక టీం విషయానికి వస్తే ఆర్సీబీ టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ ప్రజెంట్ వాళ్ళకైతే టీం యొక్క కాంబినేషన్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎస్పెషల్లీ ఫారెన్ ప్లేయర్స్ విషయంలో బేవచ్చమైన కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు ఫారెన్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఒక్క జాస్ హ్యాజల్వుడ్ మాత్రమే ఈ మ్యాచ్కి అవైలబుల్గా లేడు. సో హ్యాజల్వుడ్ అయితే తిరిగి వస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. బట్ నేను వీడియో చేసే టైంకి అయితే అతను ఇంకా స్క్వాడ్తో జాయిన్ అవ్వలేదంట. దీంతో అతని మ్యాచ్కి అవైలబుల్గా ఉండే అవకాశాలు లేవు. అయినా కానీ స్టిల్ ఆర్సీబీ టీం ఇంకా ఫారెన్ ప్లేయర్స్ని పిక్ చేసుకునే విషయంలో చాలా అంటే చాలా హెడక్ ఉండబోతుంది. మిగిలిన వాళ్ళకి టాప్ ఆర్డర్లో ఫిల్ సాల్ట్ మరియు జాకబ్ బేతల్ ఇద్దరు కూడా అవైలబుల్గా ఉన్నారు. దీంతో ఇద్దరు ఏ ఒక్క నాటిస్తారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మిగిలిన ఆర్సీబీ టీం ఆడిన గత మ్యాచ్లో చూసుకుంటే జాకబ్ బేతల్ మంచిగా ఆడాడు. అండ్ ఆల్సో ఫిల్ సాల్ట్ కూడా సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో దీంతో ఆర్సీబీ టీంకి ఇద్దరు ఒకరిని బెంచ్ మీద కూర్చోబెట్టడం చాలా కష్టమైన విషయం. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఫిల్ సాల్ట్ ఫస్ట్ చాయిస్ కాబట్టి అతనే ప్లేయింగ్ లైన్లోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ అదే జరిగితే ఆర్సీబీ టీంకి ఒక డ్రాబ్యాక్ తయారవుతుంది. అదేంటంటే టాప్ 6లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా ఉండడు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ దేవదత్ పడిక్కల్ రూల్ అవుట్ అవ్వడం చూసాం. దీంతో ఈ మ్యాచ్లో జాకబ్ బేతల్ ఆడకపోతే ఆ లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ అనేది ఉండదు. అయితే ఆర్సీబీ టీం కావాలనుకుంటే ఒక గ్యాంబుల్ తీసుకోవచ్చు. అదేంటంటే దేవదత్ పడిక్కల్ ప్లేస్లో జాకబ్ బేతల్ని ఆడించాలి. అంటే ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ని తగ్గించుకుని అతని ప్లేస్లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకుని నెంబర్ 3లో జాకబ్ బేతల్ని ఆడించుకోవచ్చు. సో తిరిగి ఆర్సీబీ టీం దగ్గర రసిక్ సలాం లాంటి ఒక మంచి యంగ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. దీంతో అతని థర్డ్ పేస్ బౌలర్గా పిక్ చేసుకుని 4వ ఫారెన్ ప్లేయర్గా జాకబ్ బేతల్ని ఆడించుకుంటే ఆర్సీబీ టీం బ్యాటింగ్ మరింత బలపడుతుంది. లేదు లుంగింగ్డి లాస్ట్ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేశాడు, కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం అతనితోనే కంటిన్యూ అవుతారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో చూసుకుంటే దేవదత్ పడిక్కల్ ప్లేస్లో మయాంక్ అగర్వాల్ లేకపోతే స్వస్తిక్ చక్రాన వస్తారు. ఇన్ఫాక్ట్ మనోజ్ బాండిగన్ కూడా ఆడించుకోవచ్చు. సో మోస్ట్లీ సెలక్షన్ విషయంలో ఆర్సీబీ టీంకి ఈ విషయంలో ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ మిగతా టీం చూసుకుంటే మనం ఆల్రెడీ చూసింది యాజ్డీ సేమ్గా ఉండబోతుంది. సో బ్యాటింగ్ పరంగా చూసుకున్నా బౌలింగ్ పరంగా చూసుకున్నా ఆర్సీబీ టీం బలంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ సీజన్లో వాళ్ళ బౌలింగ్ అద్భుతంగా కనిపిస్తుంది. స్పిన్నర్స్ ఎప్పుడైతే బాగా రాణిస్తున్నారో వాళ్ళ మ్యాచ్లు గెలుస్తున్నారు. అలాగే పేస్ బౌలర్స్ కూడా పవర్ ప్లే అండ్ ఎత్తోస్లో చాలా మంచిగా వేస్తున్నారు. ఇక బ్యాటింగ్లో చూసుకున్న పటిడార్ మరియు జితేష్ శర్మ మాత్రమే కాస్త ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. కానీ మిగతా ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో ఇంజరీ కన్సర్న్ ఉన్న పటిడార్ ఆడతారని చెప్పి కొన్ని డౌట్స్ ఉన్నాయి. బట్ అతనైతే మ్యాచ్ కోసం ఫుల్ స్టింట్లో ప్రాక్టీస్ చేశారంట. విచ్ మీన్స్ అతని ఇంజరీ చాలా వరకు సార్ట్అవుట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో పటిడార్ని మనం చూడబోతున్నాం. మెయిన్లీ పడిక్కల్ లేని నేపథ్యంలో పటిడార్ చాలా స్టెప్ అప్ అవ్వాలి. ఈ సీజన్లో అతను ఫస్ట్ 5 మ్యాచెస్లో బాగానే ఆడాడు. బట్ తర్వాత మాత్రం ఫామ్ డిప్ అయిపోయింది. మెయిన్లీ గత 5 మ్యాచ్లో స్పిన్నర్స్కి చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆ స్ట్రైక్ రేట్ అరౌండ్ 100 ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ స్టెప్ అప్ అవ్వాలి. పటిడార్తో పాటు జితేష్ శర్మ కూడా మంచిగా ఆడితేనే ఆ టీంకి భారీ స్కోర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే జాకబ్ బేతల్ ప్లేస్లో ఫిల్ సాల్ట్ వస్తాడు. అండ్ ఆల్సో దేవదత్ పడిక్కల్ ప్లేస్లో మోస్ట్ లైక్లీ మయాంక్ అగర్వాల్ ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ లైన్లో ఈ 2 మార్పులు చూడొచ్చు. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే అంత మంచి ఫామ్లో లేరు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే టీం మీద కూడా ఓడిపోయారు. సో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీం చాలా ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. వాళ్ళ బ్యాట్స్మెన్ మరియు బౌలర్స్ కొంతమంది మాత్రమే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మెయిన్లీ బ్యాటింగ్ విషయంలో ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. అలాగే బౌలింగ్లో చూసుకుని యాజ్ యూజువల్ మోస్ట్లీ స్పిన్నర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. బట్ కేకేఆర్ టీం కూడా కొన్ని గుడ్ సైన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లాస్ట్ 3 గేమ్స్లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచిగా రాణిస్తున్నారు. మెయిలీ రసెల్ ఆ హిట్టింగ్ టచ్ అయితే అందుకున్నాడు. అలాగే రింకు సింగ్ చూసుకున్న రఘువంశీ చూసుకున్న రన్స్ కొడుతున్నారు. సో కేకేఆర్ టీం కలర్లో టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ రన్స్ కొడుతున్నారు. కానీ మిడిల్ ఆర్డర్ నుండి రన్స్ కరువు అయ్యాయి. అయితే గత కొన్ని మ్యాచ్లుగా మంచిగా ఆడుతున్నారు కాబట్టి బ్యాటింగ్ సెట్ అయితే ఒక భారీ స్కోర్ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి పేస్ బౌలింగ్ అయితే చాలా ప్రాబ్లమేటిక్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ గత కొన్ని మ్యాచ్లు ఆల్రౌండర్ అయిన రసెల్లే మంచి బౌలింగ్ చేశాడు. కానీ మిగతా బౌలర్స్ రన్స్ ఇస్తున్నారు. సో స్పిన్నర్స్ విషయంలో కేకేఆర్ టీంకి పెద్దగా సమస్యలు లేవు. బట్ పేస్ బౌలింగ్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వెంకటేశ్వర్ని పక్కన పెట్టేశారు. అతని ప్లేస్లో మనీష్ పాండేని ఆడించారు. అతనైతే కొంతవరకు మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్లో మనీష్ పాండేని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకొస్తారు. అంటే మోయిన్ అలీని పక్కన పెట్టి నోకెల్ లేదా స్పెన్సర్ జాన్సన్ ఇద్దరు లోపలికి తీసుకురావచ్చు. అండ్ ఆల్సో అనుకుల్ రాయ్ ప్లేస్లో మరోసారి రమన్దీప్ సింగ్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ కేకేఆర్ టీంలో కూడా ఒక 2-3 మార్పులు జరగవచ్చు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది బ్యాటిల్స్ పవర్ ప్లేలో ఉండబోతున్నాయి. మిగిలిన 2 జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్లో పవర్ ప్లేలో సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అదరగొట్టేశారు.
ఇన్పటి ఇద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ని వన్ సైడ్ చేశారు. సో మ్యాచ్లో అయితే ఆర్సీబీ ఓపెనర్స్ కేకేఆర్ స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేసి ఆడారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే సునీల్ నారాయణకు కోహ్లీ మీద మంచి రికార్డు కనిపిస్తుంది. మొత్తం 4 సార్లు అవుట్ చేశాడు. మిగిలిన స్ట్రైక్ రేట్ అరౌండ్ 100 మాత్రం ఉంది. దీంతో మరోసారి ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఫిల్జార్డ్కి ఎగనెస్ట్గా చూసుకుంటే మాత్రం ఎవరికి అంత మంచి రికార్డు కనిపించట్లేదు. మరి ముఖ్యంగా కేకేఆర్ పేసర్స్ మీద అతనికి చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మ్యాచ్లో కేకేఆర్ పేసర్స్ సాల్ట్ని ఎలా ఆపుతారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ చాలా కీ బౌలర్ కాబోతున్నాడు. ఎందుకంటే అతనికి రహానే మీద మంచి రికార్డు ఉంది, అలాగే సునీల్ నారాయణ మీద కూడా మంచి రికార్డు ఉంది. మిగిలిన రహానే అయితే 18 ఇన్నింగ్స్లో 7 సార్లు అవుట్ చేశాడు. అండ్ యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ చాలా పూర్గా ఉన్నాయి. సో దీంతో మ్యాచ్లో కేకేఆర్ టాప్ ఆర్డర్కు మరి భువనేశ్వర్ కుమార్ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడబోతున్నాం. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే యంగ్స్టర్స్ అయిన రఘువంశీ మరి ఎస్టైల్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. మిగిలిన ఎస్టైల్ అతను ప్రీవియస్గా 2 సార్లు అవుట్ చేశాడు, అది కూడా 2 ఇన్నింగ్స్లో. దీంతో మ్యాచ్లో రఘువంశీ ఎస్టైల్ని ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక చివరిగా రసెల్ మరియు శ్రేయస్ శర్మ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రీవియస్గా 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అతను అవుట్ చేశాడు. దీంతో మరోసారి ఆర్సీబీ టీం రసెల్కి అగెన్స్ట్గా శ్రేయస్ శర్మను యూజ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎనివే మరోసారి అయితే ఆర్సీబీ బ్యాట్స్మెన్ కేకేఆర్ స్పిన్నర్స్ని ఎలా ఆడతారనే దాని మీద మ్యాచ్ యొక్క రిజల్ట్ డిపెండ్ అయి ఉండొచ్చు. అంటే చివరికి 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ స్పిన్నర్స్ని ఎలా అయితే కౌంటర్ చేసి ఆడారో అలా ఆడితే ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. అదర్వైజ్ స్పిన్నర్స్ డామినేట్ చేస్తే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. మిగిలిన రసెల్ మరియు సునీల్ నారాయణ్ వాళ్ళిద్దరికి గ్రౌండ్లో చాలా మంచి రికార్డులు ఉన్నాయి. దీంతో ఆర్సీబీ టీం వాళ్ళిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడాలి మరి మ్యాచ్లో ఆర్సీబీ టీం కలిసి ప్లే ఆఫ్స్కి వెళ్తుందా లేకపోతే కేకేఆర్ టీం ఏమైనా షాక్ ఇస్తుందా అనేది.